జూబ్లీస్ ఉప ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ రేపు జరగనుంది. రేపు ఉదయం 8 గంటలకైతే కౌంటింగ్ స్టార్ట్ కానుంది. ముందుగా అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. చూస్తున్నారు కదా, November 11th రోజు అయితే జూబ్లీస్ ఉప ఎన్నిక పోలింగ్ అయితే జరిగింది. పోలింగ్ తర్వాత ఈవినింగ్ అన్ని ఈవీఎం సీల్ చేసి అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం యూసఫ్గూర్లో ఉంటుంది. ఇక్కడికి తీసుకొచ్చారు. ఇవే ఈవీఎం అన్నమాట. రేపు మార్నింగ్ 7 o'clock ఎంప్లాయీస్ ఇక్కడికి వచ్చి వీటిని ఓపెన్ చేసిన తర్వాత ఈవీఎంలను అయితే సీల్ తీసిన తర్వాత కౌంటింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. ఇవే అన్నమాట. సో చూస్తున్నారు కదా, రేపు ఉదయం 8 గంటలకైతే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా, పోలింగ్ అంటే ఏజెంట్స్ కూర్చోవడానికి ఇక్కడ ఏర్పాటు చేశారు. అంతేకాకుండా అక్కడ కౌంటింగ్ సంబంధించి ఇప్పుడు ఏవైతే ఉన్నాయో చూస్తున్నారు కదా మీకు. సో వీటిని అన్నింటినీ ఒక్కో టేబుల్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. టేబుల్స్ అనేవి లోపల ఉన్నాయి. సో టేబుల్ వద్దలకు తీసుకెళ్లి అక్కడ కౌంటింగ్ అనేది చేస్తారు. చూస్తున్నారు కదా, మీకు అక్కడ టేబుల్ చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం 42 టేబుల్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 42 టేబుల్స్ వద్ద ఒక్కొక్క టేబుల్ వద్ద కొన్ని పోలింగ్ బూత్లకు సంబంధించి కూడా కౌంటింగ్ అయితే జరుగుతుంది. సో ఈ ఈవీఎంలను సో ఇక్కడికి ఓపెన్ చేసిన తర్వాత అన్సీల్ చేసిన తర్వాత ఇక్కడికి తీసుకొస్తారనమాట. తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ టేబుల్ సంబంధించి మనం చూస్తున్నారుగా, మొత్తం 42 టేబుల్స్ ఏర్పాటు చేశారు. ఒక్కొక్క టేబుల్ వద్ద ఏ పోలింగ్ బూత్ సంబంధించి ఇక్కడ పెట్టాలంటే ఈవీఎంలు పెట్టాలని చెప్పేసి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూస్తున్నారు కదా, టేబుల్ నెంబర్ 23 వద్ద 23 పోలింగ్ బూత్, అలాగే 65, 107, 149, 191, 223, 275, 317, 315, 401. సో ఈ పోలింగ్ బూత్లకు సంబంధించి ఈవీఎంలు ఇక్కడ తీసుకొచ్చి కౌంట్ చేస్తారనమాట. అంటే ఆ తర్వాత ఇక్కడ 24 టేబుల్ ఏమో 24 అంటే చూస్తున్నారు కదా మీకు 24, 66, 108, 150 అండ్ 192, 234, 276, 318, 360, 402. సో పోలింగ్ కేంద్రాలకు సంబంధించి ఇక్కడ ఈవీఎంలు తీసుకొచ్చి కౌంట్ చేస్తారు. మొత్తం కూడా చూస్తున్నారు కదా, 10 రౌండ్లలో అయితే ఈ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొగనుంది. మనం చూసుకోవచ్చు. మధ్యాహ్నం 12 గంటల వరకు మొత్తం పోలింగ్ సంబంధించి కూడా మొత్తం రిజల్ట్ అయితే బయటకు రానుంది. 12 గంటల వరకు కూడా జూబ్లీస్ ఉప ఎన్నికలో ఎవరు గెలుస్తారని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇక్కడ అబ్జర్వర్లు కూడా ఉంటారు. ఇక్కడ అబ్జర్వర్లు కూర్చొని అన్ని అబ్జర్వ్ చేస్తుంటారు. అంతేకాకుండా ఇక్కడ పోలింగ్ ఏజెంట్స్ కూడా ఉంటారనమాట. కౌంటింగ్ ఏజెంట్స్ ముందే ఈ కౌంటింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్ వచ్చాయో 101 పోస్టల్ బ్యాలెట్లను ముందుగా కౌంట్ చేసిన తర్వాత ఈవీఎంలను కౌంట్ చేస్తారు. తర్వాత మనకు ఒక్కొక్క రౌండ్గా మనకు ఫలితాలు విడుదల చేస్తారన్నమాట. ఏ రౌండ్లో ఎవరు మెరిట్ సాధించారు అని చెప్పిన తర్వాత ఓవరాల్గా 10 రౌండ్లు పూర్తయిన తర్వాత మనకి ఎవరు గెలిచారన్నది ఒక క్లారిటీ అయితే వస్తుంది. చూస్తున్నారుగా, యావత్ తెలంగాణ కాదు, ఏపీ కూడా జూబ్లీస్ ఉప ఎన్నికపై ఆసక్తి కూడా కొనసాగుతుంది. చాలా మంది కూడా ఉప ఎన్నిక సంబంధించి కూడా బెట్టింగ్లు కూడా చేసినట్లు కూడా మనకు వార్తలు వస్తున్నాయి. సో రేపు మార్నింగ్ 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమై మధ్యాహ్నం 12 గంటల వరకు దాదాపు పూర్తయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, ఇదంతా కోట్ల విజయభాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం. ఇక్కడనే మన కౌంటింగ్ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. చూస్తున్నారు కదా, రేపు ఉదయం 8 గంటలకు కౌంటింగ్ స్టార్ట్ కానుంది. 12 గంటల వరకు మనకు ఎవరు గెలిచారనేది ఒక క్లారిటీ అయితే వస్తుంది.